ఈ రీసర్వే పేరుతో జరిగిన భారీ అవకతవకలు, స్కాములు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ అడగకుండా, మా పొలం నేను అడగకుండా, నాకు 5 ఎకరాలు ఉంది, నాకేం కంప్లైంట్ లేదు, 5 ఎకరాలు నా చేతిలో ఉంది, నిన్ను ఎవడొచ్చి సర్వే చేయమన్నాడు? ఎవడబ్బ సొత్తు అది? నా సొత్తు, నేను అడిగితే చేయాలా? నువ్వు రీసర్వే పేరుతో చేసి గబ్బు పట్టి చేసేసాడు. రెవెన్యూ డిపార్ట్మెంటు కోలుకోలేని పరిస్థితి చేసి పెట్టావు. ఈరోజు నువ్వు పీజీఆర్ఎస్ కలెక్టరేట్లో ఫిర్యాదులన్నా, ఎంపీడీఓ ఆఫీస్ అన్నా, నేను ఎమ్మెల్యేగా కూర్చున్నా వచ్చేవి 90% రెవెన్యూలో అవుతావు. ఈ పార్లపల్లి గ్రామం ఉంది, మహమ్మదాపురం గ్రామం ఉంది, అక్కడ మర్రిపల్లి గ్రామం ఉంది, అక్కడ వెలికుంటిపాళెం ఉంది. నువ్వు మొత్తం 22,000 ఎందుకు పెట్టావు? వాళ్ళు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు, బ్యాంకులో పెట్టి తనఖా పెట్టడానికి లేదు.